హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 12 రాశుల వారికి రోజువారీ రాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా కొంత నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఆత్మీయుల సలహాలను స్వీకరించడం మీకు ఈరోజు విజయాన్ని లభించే విధంగా చేస్తుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు కూడా అనుకూలంగా మారుతారు. ఈరోజు ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక విద్యార్థులు ఈరోజు ఊహించని అవకాశాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే డబ్బులకు మాత్రం ఎలాంటి కుదవలు లేకుండా ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. ఇక షేర్ విక్రయాలలో ఎవరైతే చేస్తున్నారో వాటి ద్వారా కొంత సొమ్ముని సమకూర్చుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి సోదరులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది, మీరు ఊరట చెందుతారు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో తగినంత లాభాలను అందుకుంటారు. ఇక కొత్త భాగస్వాములు మరియు పెట్టుబడులను కూడా సమకూర్చుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఉన్న చికాకులను తొలగించుకొని మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. అలాగే ఉన్నత స్థాయి నుండి పిలుపు అనేది అందుతుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి రాజకీయవేత్తలకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మహిళలకి సోదరుల నుండి పిలుపు అనేది అందుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు అనేవి నెలకొనవచ్చు. కుటుంబ సమస్యలు ఎదురై ఆత్మవిశ్వాసంతో అధిగమించగలుగుతానని అనుకుంటారు, కానీ కొంత వెనుకబడిపోతారని చెప్పవచ్చు. అలాగే రూపాయి రాబడి లేకపోయినా ఖర్చులు రెండింతలుగా ఉంటుంది. ఇక కొన్ని కార్యక్రమాలలో ఆకర్షణలో వాయిదా వేయాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున మీరు ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడమే కాకుండా సరైన ఆహార నియమాలు పాటించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను పొందడంలో విఫలం చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి లభించిన కొత్త బాధ్యతలు చికాకు అనేది కలిగిస్తాయి. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. లేకపోతే అనేక రకాల అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. ఇక విద్యార్థులకు కొన్ని అవకాశాలు దూరం అవుతాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి కుటుంబంలో మరిన్ని చికాకులు ఎదురవుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా బుధగ్రహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం మీకు మేలు చేస్తుంది. తదుపరి మిథున రాశి. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను మరియు కష్టతరమైన కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆశించిన ఆదాయం సమకూర్చుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చిరకాల స్వప్నం అనేది నెరవేరుతుంది. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. ఇక ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని భక్తిభావంతో మునిగిపోతారు. దేవాలయాలను సందర్శించడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఇక మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి సైతం మీ సత్తాను తెలియజేస్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఈరోజు పెడతారు. ఇక నూతన వాహనాన్ని, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలకు సంబంధించిన ముఖ్య సమాచారం ఒకటి అందుకోవడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు దక్కే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి మరియు వాటిని పట్టుదలగా అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక విద్యార్థులైతే స్వయం శక్తితో విజయాల బాటన పడతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు లేత పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి.
ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగ యత్నాలు ఎవరైతే నిరుద్యోగులు చేస్తున్నారో వారికి అడుగు ముందుకు పడుతుంది. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీరు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వారు మీకు చేదోడు వాదోడుగా కూడా ఈరోజు నిలుస్తారు. ఇక సమాజంలో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ముందు రోజు కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడంలో ఈరోజు సఫలమవుతారు. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను కొన్నింటిని దక్కించుకోగలుగుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజం చేసుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రశంసలు అనేవి దక్కుతాయి. ఇక రాజకీయవేత్తలకి, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులు కొత్త అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకోవడంతో చాలా ఆనందంగా ఉంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు శివస్తోత్రాలు పఠించడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సింహరాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు వారు చేసే ప్రయత్నాలు ఈరోజు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అలాగే కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులను కూడా పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే చిన్ననాటి సంఘటనలు గుర్తుకు చేసుకొని ఆనందపడతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి సొమ్ముకైతే ఎలాంటి లోటు ఉండదు. అలాగే దీర్ఘకాలిక రుణబాధలు కూడా తొలగిపోతాయి. ఇక శుభకార్యాల నిర్వహణకు కావలసిన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక సోదరులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఇక సింహరాశి వారు ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాల దిశగా సాగడంతో మీరు ఆనందంగా ఉంటారు. ఇక నూతన పెట్టుబడులు కూడా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగినా అవి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సింహరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం మరియు అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. రుణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. అయినా కూడా రుణాలు లభిస్తాయనడంలో మీకు చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం మరియు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. చాలా కలహాలకు జరిగే అవకాశం కనిపిస్తున్నందున ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నవి మరియు వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజైతే ఎవరైతే నూతన ఒప్పందాలు చేసుకుంటున్నారో వాటిలో కొన్నింటిని వాయిదా వేసుకోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే మిత్రుల సలహాలు ఈరోజు అంతగా పట్టించుకోకపోవడం వలన చాలా రకాలుగా నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలు ఈరోజు కనిపించకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతనమైన మార్పులు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఒత్తిడిలు అధికమై ఉక్కిరిబిక్కిరవుతారు. ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలను దూరం చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఇక మహిళలకి ఈరోజు నిరాశ తప్పకపోవచ్చు. ఇక కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారు గణపతిని ఆరాధించడం మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి తులారాశి. ఇక తులారాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ఉత్సాహంతో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు అనేవి ఉంటాయి. మీపై ఇంతకాలంగా ద్వేషం పెంచుకున్న వారు కూడా మీకు స్నేహాస్తాన్ని అందిస్తారు ఈరోజు. అలాగే అనుకోని ఆహ్వానాలు మరింత సంతోషాన్ని కలిగిస్తాయి మీకు. అలాగే ఈరోజు భూములను మరియు ఆభరణాలను సమకూర్చుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారు దూరమైన ఆప్తులు సైతం దగ్గరై మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అనేవి రాగలవు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఉన్నతాధికారుల సహాయ సహకారాలను కూడా ఈరోజు పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక విద్యార్థులు నేర్పుగా నూతన అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకు ఈరోజు సంతోషదాయకమైన ఒక సమాచారం అందుతుంది. దానితో ఇంట పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కూడా ధైర్యంగా అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయులు ఊహించని రీతిలో ఈరోజు మీకు సహకరిస్తారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులు పొందేందుకు తగిన సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయం సందర్శించడం మీకు మేలు చేస్తుంది. అలాగే మీ సత్తా చాటుకొని అందరిలోనూ మంచి గుర్తింపును పొందుతారు. అలాగే విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు అన్ని విధాలుగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. రుణవిముక్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆస్తుల విక్రయాల ద్వారా మరింత డబ్బును సమకూర్చుకుంటారు. ఇక మీ ప్రేమాభిమానాలకు కుటుంబ సభ్యులు సైతం ఆనందిస్తారు. ఇక ఈరోజు కుటుంబ పెద్దలు కూడా మీకు చేదోడు వాదోడుగా నిలుస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో క్రమేపీ లాభాలు బటన పడడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు నూతన పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. అలాగే నూతన భాగస్వాములు కూడా చేరే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమపై వచ్చిన ఆరోపణల నుండి బయటపడతారు. ఇక ఉన్నత స్థాయి వారు సైతం ప్రశంసిస్తారు. ఇక పారిశ్రామికవేత్తలను చూసుకున్నట్లయితే వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. రాజకీయ రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనస్సు రాశి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు చేసే ఉద్యోగ యత్నాలు మరింత వేగవంతమవుతాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు ముఖ్యమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సొమ్ము అంది అవసరాలనేవి తీరుతాయి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. సోదరులతో, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక ఈరోజు వివాదాల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి సహనానికి పరీక్షగా నిలిచిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకు ఆశించిన మేర లాభాలు దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం తగ్గడంతో పాటు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. శాస్త్రవేత్తలకు విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డు దక్కుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశిలోని విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అనుకూలమైన అదృష్ట రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ధనాదాయం సరిపోకపోవడం వలన రుణదాతల ఒత్తిడి అనేది అధికం అవుతుంది. అంతేకాకుండా బంధువులతో అకారణంగా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అంతేకాకుండా మకర రాశి వారు కష్టపడ్డ ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది ఈరోజు. ఇక వివాదాలకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. కుటుంబంలో మీ ప్రాధాన్యత తగ్గవచ్చు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఇక మకర రాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయ దర్శనం మీకు ఈరోజు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఈరోజు లాభాలు అందుకోవడంలో కొంత వెనుకబడతారు.
ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది కలగడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలకు ఈరోజు నిరుత్సాహకరంగా ఉంటుంది. క్రీడాకారులు మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థులు కోరుకున్న విద్యా అవకాశాలు సాధించడంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి కుంభరాశి. ఇక కుంభరాశి వారి యొక్క రాశి ఫలాలను చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అబద్ధాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోయి ఊరట అనేది లభిస్తుంది. అనుకున్నది సాధించడంలో ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ఇక విలువైన సమాచారం అంది తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వలన ఈరోజు విజయాలు అనేవి మీకు సిద్ధిస్తాయి. అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆదాయం విషయంలో ఈరోజు ఏవైతే వివాదాలు ఇబ్బందులు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు ఎటువంటి శ్రమ లేకుండా పూర్తి చేయగలుగుతారు. ఇక స్థిరాస్తి వివాదాల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. ఇక ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించడం మీకు మేలు చేస్తుంది. అలాగే నూతన వాహనాన్ని, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. అలాగే పెట్టుబడుల్లో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై రాజీ పడకుండా ముందుకు సాగుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకి వైద్య రంగం వారు రాజీ పడకుండా ముందుకు సాగుతారు. వారి యొక్క ఆశలు నెరవేరే మంచి సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థుల యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి మీనారాశి. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రావాల్సిన సొమ్ము అవసరానికి తగినంతగా అందుతుంది. ఇతరులకు సైతం సహాయపడే ఆశయంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలనేవి అందుతాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో ఈరోజు ముందడుగు వేస్తారు. అలాగే విజయాలను సాధిస్తారు. ఇక ఈరోజు ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. ఇతరులకు బాకీ పడిన మొత్తాన్ని సైతం ఈరోజు చెల్లించగలుగుతారు. నూతన వాహనాలని మరియు కొన్ని స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు లాభాలు ఆర్జించడంలో విజయాన్ని సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. అలాగే చిత్ర పరిశ్రమ వారికి మంచి అవకాశాలు అనేవి అందుతాయి. రాజకీయవేత్తలకి అరుదైన ప్రజా ఆకర్షణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇవ్వండి నేటి 12 రాశుల వారి యొక్క రోజువారీ రాశి ఫలాలు.